సో ఇప్పుడు ఇంకొక పార్టీ పేరు క్యాండిడేట్ వచ్చేసి లండన్ మే ఎలక్షన్స్కి జో గార్బెట్ అనమాట. సో ఈమె వచ్చేసి గ్రీన్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తుంది. అండ్ ఈమె మేనిఫెస్టో వచ్చేసి కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్. సో రైట్ హోమ్స్, రైట్ ప్రైస్, కటింగ్ డైలీ లివింగ్ కాస్ట్, ఏ సేఫర్ సిటీ. సో ఇవన్నమాట మెయిన్ పాయింట్స్ ఈమెవి. సో రైట్ హోమ్స్, రైట్ ప్రైస్ దగ్గర everyone has a right to a safe home that's affordable to rent and heat. London is beyond a housing crisis and not enough has been done to fix it. I'll immediately form a rent commission to get a better deal for renters and bring down rents, and I'll focus on buying up the supply of homes for social rent, housing more Londoners securely and quickly, whistle taking more action on damp and mold అనమాట. So everyone has a right to safe home. One point, London is beyond housing crisis and not enough has been done to fix it. So I'll immediately form a rent commission. So rent commission immediately ఫామ్ చేసిన తర్వాత దేనికి ఫామ్ చేస్తాను, రెంట్ అనేది డౌన్ చేయడానికి. దాని యొక్క ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటని అనేది చూస్తాను. టు గెట్ అ బెటర్ డీల్ ఫర్ రెంటర్స్, social renting, housing more Londoners securely and quickly, whistle taking more action on damp and mold అనమాట. సో కటింగ్ డైలీ లివింగ్ కాస్ట్, nobody should have to worry about the cost of living or priced out of London. I'll make transport affordable for all, working toward one city-wide low fare for public transport. I'll bring in free school meals for secondary school students. I will be on the side of workers and small business అనమాట. సో అవి మెయిన్ పాయింట్స్ వచ్చేసి మేక్ ట్రాన్స్పోర్ట్ అఫోర్డబుల్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫేర్స్ అని కిందకి తేవడం, అంటే లో ఫేర్స్ కింద తేవడం కానీ, ప్రొవైడింగ్ ఫ్రీ స్కూల్ మీల్స్ అనమాట సెకండరీ స్కూల్ స్టూడెంట్స్కి. వర్కర్స్, ఐ విల్ బీ ఆన్ ద సైడ్ వర్కర్స్ అండ్ స్మాల్ బిజినెస్, చిన్న వ్యాపారవేత్తలు అండ్ లేబర్ వాళ్ళు ఉంటారు కదా, వర్కర్స్ ఎంప్లాయీస్ సైడ్ అయితే నేను ఉంటానని చెప్తుంది అనమాట ఏమో. ఇంకొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి ఏమంది, సేఫర్ సిటీ. We need a police service we can trust to keep us safe. We need police reforms now. సో పోలీస్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మళ్ళీ రీఫ్రేమ్ చేయాలని చెప్తుంది అనమాట. I'll protect services for young people, focus on local policing and ensure Londoners can report crimes to a service they trust. I know many Londoners have been affected by the violence in both Israel and Palestine. The Green Party has called for a bilateral ceasefire, release of all hostages and lasting peace. I will do all I can to ensure the safety of our communities and not tolerate hate towards anyone. సో ఇది మొత్తం అయితే అర్థమైనని అనుకుంటున్నాను నేను. సో ఐల్ ప్రొటెక్ట్ సర్వీసెస్ ఫర్ యంగ్ పీపుల్, ఫోకసింగ్ ఆన్ లోకల్ పోలీసింగ్ అండ్ ఎన్షూర్ లండనర్స్ కెన్ రిపోర్ట్ క్రైమ్స్ టు సర్వీస్ దే ట్రస్ట్. సో క్రైమ్స్ ఎక్కడ జరిగినా కూడా మనం ఫ్రెండ్లీగా రిపోర్ట్ చేయొచ్చు పోలీస్కి అనే భావన అయితే నేను తెస్తాను అని చెప్తున్నాను అనమాట. ఎట్లాగా, ఐ నో మెనీ లండనర్స్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ బై ది వైలెన్స్ ఇన్ బోత్ ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్. ది గ్రీన్ పార్టీ హ్యాస్ కాల్డ్ ఫర్ ఎ బయాలటరల్ సీజ్ఫైర్, రిలీజ్ ఆఫ్ ఆల్ హోస్టేజెస్ అండ్ లాస్టింగ్ పీస్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, ఈమె చెప్పాను కదా జో గార్బెట్ అని చెప్పి ఈమె అనమాట క్యాండిడేట్. సో గ్రీన్ పార్టీ నుంచి సపోర్ట్ ఫర్ ది ఈమె స్లోగన్ వచ్చేసి సపోర్ట్ ఫర్ ద గ్రీన్ పార్టీ కీప్స్ గ్రోయింగ్, ఇట్స్ టైమ్ ఫర్ ఎ గ్రీన్ మేయర్. సో సపోర్ట్ ఫర్ ద గ్రీన్ పార్టీ కీప్స్ గ్రోయింగ్, ఇట్స్ టైమ్ ఫర్ ఎ గ్రీన్ మేయర్ అనమాట. ఐ లవ్ లండన్ అండ్ వాంట్ అవర్ సిటీ టు వర్క్ ఫర్ ఎవ్రీవన్, నో మ్యాటర్ హూ యూ ఆర్ అండ్ వేర్ యూ లివ్. ఈమె ఏం చెప్తుందంటే, ఒకవేళ గెలిస్తే కనుక నేను ఏం చేస్తాను అని అంటే, ఐ హ్యావ్ ఎ క్లియర్ ప్లాన్ టు మేక్ ఎ లండన్ ఫెయిరర్. I've delivered for NHS, managing huge budgets and projects with communities. I'm a renter. I know how unaffordable our city has become. And as a councillor, so I'm already councillor anamata. And as a councillor, I hear how Londoners need better housing, safer streets and reliable, cheaper transport. I've got a track record of taking action. I'm ready to do more. సో ఈమె ఇప్పటివరకు అయితే అక్కడ వర్క్ చేసింది ఏంటి అని చెప్పి, ఈమె ఏం చేస్తుంది ఫ్యూచర్లో ఒకరు గెలిపిస్తా అని చెప్తుంది అనమాట. సో దిస్ నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ది మేయర్ ఈస్ క్రిటికల్ టు అడ్రస్సింగ్ ది క్లైమేట్ ఎమర్జెన్సీ. వీ మస్ట్ యాక్ట్ నౌ అండ్ ఐ నో వాట్ నీడ్స్ టు బి డన్. సో ఇదనమాట. సో ఇంకో క్యాండిడేట్ వచ్చేసి హోవార్డ్ కాక్స్ అనమాట. ఇతను మేయర్ ఆఫ్ లండన్కి.
సో ఈ పర్సనాలిటీ వచ్చేసి హోవర్డ్ కాక్స్, మేయర్ ఆఫ్ లండన్ కంటెస్ట్ చేస్తారనమాట అందులో. ఒకవేళ ఈయన గెలిస్తే ఈయన ఏంటి, ముందేంటి, ఇప్పుడేంటి, తర్వాత ఏంటి. సో ఈయన ఏమంటున్నారంటే లండన్ నీడ్స్ రిఫార్మ్స్ అనమాట. సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే స్క్రాప్ ఆల్ ఆఫ్ విలేజ్, రిఫండ్ విలేజ్ ఫీస్ అండ్ ఫైన్స్, రిమూవ్ ఎల్టీఎన్స్ అండ్ 20 MPH జోన్స్, ట్రిపుల్ బాబీస్ ఆన్ ద బీట్, ట్రిపుల్ అఫోర్డబుల్ హౌసింగ్, ప్రొటెక్ట్ లండన్స్ హెరిటేజ్ అనమాట. సో ఈ 5, 6, 1, 2, 3, 4, 5, 6 పాయింట్స్ మీద ఆయన చెప్తున్నాడు అనమాట. నేను ఒకరు గెలిస్తే కనుక వీటి మీద ఫైట్ చేస్తానని, దీని మీద మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెస్తానని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్క్రాప్ ఆల్ ఆఫ్ విలేజ్. ఐ విల్ స్క్రాప్ all village charges throughout the whole of London and remove the cameras. But this is a dangerous. I'll scrap all village charges throughout the whole of London and village and transport charges అనమాట. సో రిమూవ్ ది కెమెరాస్ అనమాట. కెమెరాస్ రిమూవ్ చేస్తే మనకి క్రైమ్ రేట్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. అండ్ లండన్లో క్రైమ్ రేట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా లా అనేది చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తారు. అండ్ యాక్షన్ అనేది కూడా అంతే గట్టిగా ఉంటుందన్నమాట. ఇమీడియట్గా మనకు పోలీసులకు దొరికామా అంటే మనకు చుక్కలు చూపిస్తారనమాట. మనకి ఏం చేయడం కూడా ఉండదు. బయట కంట్రీ వాళ్ళు ఒకవేళ ఉంటున్నారు లండన్లో అంటే. సో రిఫండ్ విలేజ్ ఫీస్ అండ్ ఫైన్స్. ఐ విల్ రిఫండ్ ఆల్ ఎక్స్పాన్షన్ ఫీస్ అండ్ ఫైన్స్ రిసీవ్డ్ సిన్స్ 29th August 2023. Remove LTNs and 20 MPH zones. I will remove LTNs, 20 MPH zones, needless road restrictions, pinch points, floating bus stops, and excessively wide cycles lanes. No, this is not acceptable అనమాట. సో 20 miles zones అనమాట. మనకి అక్కడ ప్రికాషన్స్ అనేది ఉంటే మనకి రోడ్డు మీద వెహికల్ డ్రైవర్స్ కానీ అదర్ బిగ్ వెహికల్స్ కానీ స్మాల్ వెహికల్ డ్రైవర్స్ అనేది చాలా కేర్గా మూవ్ అవుతారు అనమాట. ఎక్కడ యాక్సిడెంట్ అనేది లేకుండా. ఇప్పుడున్న రూల్స్ ప్రకారంగా మనకి లండన్ అనేది ట్రాన్స్పోర్ట్ అయితే బాగుందన్నమాట. ఛార్జెస్ పక్కన పెడితే రూల్స్ అనేది నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. కానీ నేను ఏం చెప్తున్నాను, ఒకవేళ ఈయన వస్తే ఎల్టీఎన్స్ చేసేస్తాను, 20 MPH జోన్స్ తీసేస్తాను, నీడ్లెస్ రోడ్ రెస్ట్రిక్షన్స్ తీసేస్తాను, పించ్ పాయింట్స్ తీసేస్తాను, ఫ్లోటింగ్ బస్ స్టాప్స్ తీసేస్తాను, ఎక్సెసివ్లీ వైడ్ సైకిల్ లెన్స్ అనేది పెంచాలి. అండ్ ట్రిపుల్ బాబీస్ ఆన్ ది బీట్. ఐ విల్ మేక్ లండన్ స్ట్రీట్స్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎస్పెషల్లీ ది అండర్గ్రౌండ్ సేఫర్. I will make London street on public transport, especially the underground, safer. Triple affordable housing. I will triple affordable housing bills, particularly on GLA and TFL owned land. Protect London's heritage. I will defend our shared history, culture, values, and commission a significant memorial to Queen Elizabeth. Howard Cox. ఆల్రెడీ మీకు చూపించా కదా పర్సన్ ఇదనమాట. So as the founder of the Fair Fuel UK campaign, I am the only mayoral candidate with a proven track record of making a difference to your lives by helping to reduce your cost of living. Since 2011, every driver, business and charity has benefited from paying thousands of pounds less to fill up their motorbikes, cars, vans and trucks, all because of my campaign against fuel duty increases. No other mayoral candidate has an equivalent record in successful campaigning or my detailed knowledge of road user transport, both essential to get London moving again. I want our city back. I will be strong on crime and take a zero tolerance approach to violent offenders. I will always listen to you, and from day one I will scrap all policies that do not benefit the majority of Londoners. So ఈయన గురించి చెప్పారనమాట. ప్రతి క్యాండిడేట్ ఈయన వాళ్ళ గురించి చెప్తారు. ఇంతకుముందు ఏంటి, ఇప్పుడు హోల్డ్ చేస్తున్న పొజిషన్ ఏంటి, రేపు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు అనేది. సో యాజ్ ద ఫౌండర్ ఆఫ్ అ ఫేర్ ఫ్యూయల్ యూకే క్యాంపెయిన్, ఐఎమ్ ద ఓన్లీ మేయరల్ క్యాండిడేట్ హూ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ మేకింగ్ డిఫరెన్స్ టు యువర్ లైఫ్స్ అని. ఇది కామన్ సెంటెన్స్ లాగా ఉంది. లాస్ట్ పాయింట్ చూడండి. ఐ వాంట్ అవర్ సిటీ బ్యాక్. ఐ విల్ బి స్ట్రాంగ్ ఆన్ క్రైమ్ అండ్ జీరో టాలరెన్స్ approach to violent offenders. I will always listen to you from day one. I will scrap all policies that do not benefit the majority of Londoners అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట ఈ ఇద్దరు క్యాండిడేట్స్ యొక్క మేనిఫెస్టో అయితే ఇది. సో రిఫార్మ్ యూకే, కాక్స్ ఫర్ లండన్ అనమాట.